తెలంగాణలో మిక్స్డ్ ఆక్యుపెన్సీ జూనియర్ కాలేజీల పరిస్థితి గందరగోళంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా ఉపశమనం కలిగించినా ఇంటర్ బోర్డు మాత్రం జరిమానాల పేరిట మిక్స్డ్ ఆక్యుపెన్సీ జూనియర్ కాలేజీలను ఇబ్బందులకు గురిచేస్తుంది. తెలంగాణలో మిక్స్డ్ ఆక్యుపెన్సీ కలిగిన జూనియర్ కళాశాలల గుర్తింపుపై ఇంటర్ బోర్డు మీనమేషాలు లెక్కిస్తుంది. పెనాల్టీల కత్తి మెడ మీద ఉండటంతో పేద మధ్యతరగతి విద్యార్థులు పరీక్షల మీద దృష్టి పెట్టలేకపోతున్నారు. సరిగ్గా పరీక్షల ముందు ఇబ్బంది పెట్టడం ఏంటి అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో నాన్ కార్పొరేట్ కళాశాలల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. రాష్ట్రంలో 235 ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు ఇంకా అనుమతులు రాలేదు. దీంతో విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తున్న ఇంటర్ బోర్డు మాత్రం ఫైన్ల పేరిట విద్యార్థులను కళాశాలలను ఇబ్బందులకు గురిచేస్తోంది. నాన్ కార్పొరేట్ కాలేజీలలో చదువుతున్న విద్యార్థులకు 2,500 రూపాయలు, ఒక్కో కాలేజీకి 1,00,000 నుంచి 1,50,000 వరకు జరిమానా విధిస్తోంది ఇంటర్ బోర్డు. దీంతో బడ్జెట్ కళాశాలల యాజమాన్యాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తున్నా ఇంటర్ బోర్డులోని అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడుతున్నాయి. కళాశాల యాజమాన్యాలకు ప్రభుత్వం మధ్య ఇంటర్ బోర్డు దూరం పెంచవద్దని విజ్ఞప్తి చేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతంలో ఉన్నత విద్యను నాణ్యత ప్రమాణాలతోటి 25 నుంచి 30 సంవత్సరాల నుంచి మేము కళాశాల నడుపుతూ ఉన్నాం. మా దగ్గర చదువుకున్న వాళ్ళు ఎంతోమంది ప్రమాణాలతో ఉన్నటువంటి విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా ఆలోచన చేసి అటు ప్రభుత్వానికి మాకు కన్ఫ్లిక్షన్ యుద్ధ వాతావరణాన్ని డెవలప్ చేయొద్దని చెప్పి కూడా మీకు అప్పీల్ చేస్తూ ఉన్నాను. దయచేసి ప్రభుత్వాన్ని మిస్గైడ్ చేయకండి. ప్రజాప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ ఈ ఐఏఎస్ ఆఫీసర్ల లాంటి కొంతమంది ద్వారా ప్రభుత్వానికి కూడా చెడ్డ పెరుస్తుంది. కాబట్టి దయచేసి ఆలోచించాలని చెప్పి కూడా తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాల సంఘం తరఫున అప్పీల్ చేస్తూ ఉన్నాను. ప్రభుత్వం నుంచి రావాల్సిన స్కాలర్షిప్లు పెండింగ్ లో ఉండడంతో కళాశాలలు నడిపించలేని పరిస్థితి ఉందని నాన్ కార్పొరేట్ కళాశాలల యజమానులు వాపోతున్నారు. తమ పరిస్థితిని అర్థం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించి తాత్కాలిక ఉపశమనం కలిగించిందని, కానీ ఇంటర్ బోర్డు మాత్రం ఖచ్చితంగా జరిమానాలు కట్టాల్సిందేనంటూ నిబంధన పెట్టడంతో ఇరకాటంలో పడ్డామంటున్నారు. ఇంటర్ బోర్డు కనికరం చూపించాలంటున్నారు. వీళ్ళు ఏదైతే పెనాల్టీస్ ఇప్పుడైతే మా మీద మోపబడ్డాయి, ఇవి మాకు మేనేజ్మెంట్లకు వేసినాయి కాదు, డైరెక్ట్గా స్టూడెంట్స్ పైన వేసినాయి. మా కాలేజీల్లో చదువుకునే విద్యార్థులు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి పిల్లలు మాత్రమే మా కాలేజీలో చదువుకుంటారు. మాకు గత 3 సంవత్సరాల నుండి స్కాలర్షిప్లు రాలేదు. మేము దానితోనే సతమతమవుతున్నాం. 1,00,000 రూపాయలు అఫిలియేషన్ కొరకు ఫీజు కట్టమని చెప్తున్నారు. మా పిల్లలకి 4,000 రూపాయలు పెనాల్టీ కట్టమని చెప్తున్నారు. వాళ్ళకి 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పిల్లలకి ఇప్పటివరకు ₹1 కూడా అందలేదు. ఫైన్ల విషయంలో ఇంటర్ బోర్డు ఆచీతూచీ వ్యవహరించాలని కళాశాల యజమానులు కోరుతున్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి ఈ వ్యవహారంపై పునరాలోచిస్తే బాగుంటుందంటున్నారు. దీనిపై ఇంటర్ బోర్డు ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.